ఆస్తికి సంబంధించి ఏమైనా విభేదాలు ఉన్నాయా, భర్తతో ఏమైనా విభేదాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నప్పటికీ ఇక్కడ కొంతమంది చెప్తున్న విషయాలకు సంబంధించి ఏదైతే ఈ ఇల్లు ఉందో ఈ ఇల్లు అమ్మేస్తాను అని చెప్పి పుష్పలత కొంతమందితో చెప్పినట్టుగా కూడా ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ రెడ్డి వచ్చి లేదు ఈ ఇంట్లో నేనే ఉంటాను అంటూ కూడా కొంతమందితో అనింది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారని చెప్పొచ్చు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఈ ఇల్లు అమ్మేస్తాను అని చెప్పి మీతో ఎప్పుడు అనిందమ్మా పుష్పలత? చాలా సరే చెప్పిండు. ఈ పక్క వాళ్ళు కూడా చెప్పింది, ఈమె కూడా చెప్పింది ఇది 80 lakhsకు అమ్ముతాం. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పిండు, ఈయన ఎవరు అంటే నాకు అల్లడు చెప్పిండు. ఆయన కడితే మా అత్త చెప్పిండు, మాకు తెలియదు కదా. ఇదే ఆయన ఈ ఇల్లు ఆయన అతను చెప్పిండు. ఇది ఏదైతే స్థలం ఉందో మొత్తం ఇద్దరు కొనుక్కున్నారు, అత్త అల్లుడు. తర్వాత చెప్పిండు మేనత్త కాదు, తెలిసిన వాళ్ళు కానీ మేనత్త కాదు ఆమె. తర్వాత చెప్పింది మీ అత్త అయినా కాదు, వేరే వాళ్ళు అత్త కాదు కానీ మేము అమ్ముతాను, మేము ఎవరైనా తీసుకుంటే చెప్పుండి 80 lakhsకి, ఇది 80 lakhs, ఇది 85కు అమ్ముతాను అట్లా చెప్పింది. సరే మేము చెప్తాం అనుకున్నాం. సరే ఎవరైనా తీసుకుంటే మేము చెప్తాంలే అనుకున్నా అంతే. కానీ అయితే మీకు ఎవరు విజయ్ రెడ్డి ఏం చెప్పారమ్మా? విజయ్ ఏం చెప్పింది అది తెలియదు నాకు. నేను ఆయనకు చూడలే ఇప్పటివరకు. అంటే వాళ్ళ కూతురు అంటే కూతురు మీకు ఏం చెప్పింది? మీకు ఆ రోజు ఏం చెప్పలే, నేను జాబ్ చేస్తున్నా, మీ ఎంతమంది పిల్లలు చెప్పింది. మేము అమ్ముతలేను అంటే నేనే ఇక్కడ వచ్చి ఉంటా, ఇల్లు అయిపోయినాక నేనే ఇక్కడ వచ్చి ఉంటా చెప్పిపోయింది. వాళ్ళ అమ్మ పుష్పలత మీతో ఎప్పుడు చెప్పిందమ్మా ఇల్లు అమ్మేస్తాను అని? అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాయి, సంవత్సరం అయింది అప్పటి నుంచి. మేము అమ్మేస్తాం చెప్తుంది. ఇల్లు కట్టినాక ఎంతకు అమ్ముతారు అంటే 80 lakhs చెప్పుండే. ఎవరైనా అడిగితే 80 lakhs చెప్పుండే. కూతురు ఎప్పుడు చెప్పిందమ్మా ఇంట్లో నేనే ఉంటాను అని? 1 month అయింది. ఫస్ట్ సారి చూసిన ఆమెకు. మాకు ఇక్కడ ఎలక్షన్ ఉంటే కమ్యూనిటీ హాల్లో భోజనం ఉంటే అక్కడ మేము ముగ్గురు కలిసిపోయినాం. వాళ్ళ బిడ్డ వాళ్ళ అమ్మ నేనే కలిసిపోయినాం మేము కమ్యూనిటీ హాల్ తాకు. అప్పుడు మాట్లాడుకుంటే పోతే నాకు జాబ్ మా బిడ్డకు జాబ్ ఉంది ఆమెనే చెప్పింది. మా బిడ్డకు జాబ్ ఉంది, వాళ్ళ కింద 15 మంది పని చేస్తారు, మంచి జీతం ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతాండ్రు అన్నీ ఇదే చెప్పింది. కానీ మంచిది, మీరు వస్తే ఇంకా మంచిదే కదా, మేము మా దగ్గర వచ్చేస్తారు మీరు మంచిగా అంటే సరే అంటే వస్తాం అట్లా చెప్పింది. కానీ తర్వాత ఈ షాక్ అయిపోయినాయి. జరిగినాక మేము ఒకసారి చూసినా ఆమెకు ఫస్ట్ టైం చూస్తేనే మేము షాక్ అయిపోయినాయి. ఇట్లా ఎందుకు జరిగింది, పిల్లలకు కూడా ఇట్లా తీసుకుపోయి ఇది చనిపోవడం ఇంకా ఏంటి ఇది అసలు పిల్లలకు కూడా తెలివి లేదా అంతా. అట్లా చదువుకున్న వాళ్ళు పిల్లలు కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే బాగా చిన్నవాళ్ళు కాదు, అంత పెద్ద పిల్లలు, వాళ్ళకు తెలివి ఉండాలి కదా. మాకు ఎక్కడ తీసుకుపోతుంది, ఎందుకు మమ్మీ ట్రైన్ వస్తుంది కదా అటు ఎందుకు పోతానో అని పిల్లలు కూడా కొంచెం చెప్పాలి కదా. ఎవరు ఏం చెప్పలేదు, పిల్లలతో సహాయం ఆమె పోయి చనిపోయింది. వీళ్ళకి పక్కన ఇల్లు ఒక 10 అడుగుల దూరం మాత్రమే. మీరు వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మాకు వచ్చిన సమాచారం ఏంటంటే కొంచెం అరుస్తూ ఉంటారు అనేది అంటున్నారు. వాస్తవమైన నిజం కాదు, అది నిజం ఏం కాదు. కానీ మేము పోతూనే వస్తూనే ఉంటాం, మాట్లాడదాం అట్లా అక్క రా చాయ్ తాగిపోకూడదు అట్లా కూడా చెప్పినా నేను. సరే వస్తాను, ఎప్పుడు రాలే. అది పని చేసిన వాళ్ళతో వేరే ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడుతుందో అది మాకు తెలియదు. ఇట్లా వచ్చి కలిసిపోతాం, వెళ్ళిపోతాం ఇంటికి. ఇంకొక రోజు మాకు ఇక్కడ ఎలక్షన్ జరిగేది మా కమ్యూనిటీ హాల్లో జరుగుతూ ఉంటే ఆ రోజు వాళ్ళ బిడ్డ వచ్చింది. ఆమె ఆ రోజు ఫస్ట్ సారి చూసిన ఆమెకు, ఫస్ట్ టైం చూసిన. తర్వాత ఆమె మాతో అక్కడ దాకా కూడా వచ్చింది, నడుచుకుంటే వచ్చింది. వాళ్ళ మమ్మీ కూడా ఈమె కూడా వచ్చింది మాతో అక్కడ దాకా వచ్చిన మాట్లాడింది. ఇది నెల అవుతుంది, 1 week 1 month అవుతుంది, 1 month అవుతుంది ఈ మాటకి. ఫస్ట్ ఉన్నారా అంటే మీరు లాస్ట్ టైం చూసినప్పుడు పుష్పలత గారు అలాగే తన డాటర్ ఇద్దరు రిలేషన్ బాగానే ఉన్నారా? అంటే మాట్లాడుకోవడం హ్యాపీగా ఉన్నారా లేకపోతే? హ్యాపీగా ఉన్నారు. ఆమెనే చెప్తుంది నా బిడ్డ, ఈమె ఎవరు అంటే నా బిడ్డ తర్వాత చెప్పిన మీరు జాబ్ చేస్తుంది, మంచిగా జాబ్ చేస్తుంది, 2-3 లక్షల సంపాదన అవుతుంది. పిల్లలు ఎంతమంది అంటే ఒక బిడ్డ ఒక కొడుకు. ఏం చదువుతాను అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతాను. పిల్లలు పెద్దవాళ్ళే అంటే పెద్దవాళ్ళేనా. ఫస్ట్ ఏమనుకున్నా ఈ ఇల్లు అమ్మేస్తాం అనుకున్నా,
తర్వాత ఏమనేది కాదు నేనే ఉంటా ఆంటీ, ఇక్కడ వచ్చి నేనే ఉంటా వాళ్ళ బిడ్డ అట్లా చెప్పింది. ఈ ఇల్లు కూడా విజయశాంతి పేరు మీదనే ఉందమ్మా? చెప్పింది నా పేరు మీదనే ఉంది, నేనే వచ్చి ఇక్కడ ఉంటాను. చెప్పు కిరాయికి అమ్మం మేము ఇంతకుముందు అట్లా చెప్పింది కదా 80 lakhs అట్లా అమ్ముతామని. తర్వాత మేము ఏం అమ్మం, నేనే ఉంటా ఇక్కడ వచ్చి చెప్పింది. అంటే చిరంజీవి ఎలా ఉండేవాడమ్మా తన కొడుకు? చిరంజీవి ఎప్పుడు చూడలే నేను. వాళ్ళ మమ్మీకి చూసిన, ఆమెకు ఒక్కటే ఫస్ట్ సారి చూసిన, ఫస్ట్ అండ్ లాస్ట్. అంటే ఆమె ఎప్పుడు పుష్పలత ఎప్పుడు బాగానే ఉండేదా? ఎందుకంటే కొంతమంది నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, కొంతమంది అంటున్నారు అనమాట, కొంచెం తను సీరియస్గా ఉంటుంది, గట్టిగా అరుస్తూ ఉంటుంది, ఓపిక లేదు అంటూ. మిస్త్రీ మీద అట్లానే, మిస్త్రీలు మంచిగా పని చేయకపోతే కొంచెం అరుస్తుందిలే, మాకు కూడా విన్న వస్తుంది. కానీ మాతో మంచిగానే మాట్లాడింది, మంచిగానే ఉంటుంది. విన్నారా ఎప్పుడైనా తను గట్టిగా అరవటం? విన్నా, కొంచెం విన్నా. అప్పుడు మిస్త్రీ మీదనే, ఎవరి మీద కాదు, మిస్త్రీ మీదనే. చిరంజీవి గారు అంటే అప్పుడప్పుడు స్టార్టింగ్లో వచ్చేది ఇక్కడ, నేను వచ్చాక ఇక్కడ నిలబడేది. మాకు అంతవరకే తెలుసు. మాట అయితే ఎప్పుడు ఎవరిది ఏమి వినిపించలేదు నాకు మా ఇంట్లో వరకు. ఆమె కూడా పని వాళ్ళని మాత్రం దగ్గరుండి మంచిగా ప్రేమగానే పని చేయించుకునేది. ఎప్పుడన్నా అరిచేదేమో పెద్దగా తెలియదు, కానీ బాగానే చేసేది. ఆ పక్క అమ్మాయి కూడా అక్కడ వాళ్ళు ఇంట్లో పని జరిగితే ఖరాబ్ అయిందని సింక్ కొత్తది పెట్టించారు. మళ్ళీ లోపల సున్నం కలర్ వేయించారు. సున్నం వీళ్ళే పక్క ఇంట్లో. ఎందుకు పక్కింట్లో ఎందుకు చెప్పి? అంటే వీళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తుంటే వాళ్ళది ఖరాబ్ అయ్యింది అన్న ఉద్దేశంగా వాళ్ళు, అంటే అనకున్నా కూడా ముందు మాట ఎందుకు రావాలని చేయించారు. చేయించారు. సింక్ కూడా కొత్తది పెట్టించారు, వాష్ బేసిన్. ప్లస్ లోపలంతా కలర్ వేయించారు, వైట్ సిమెంట్ ఏదో కలరు. మంచిగా ఏమి గొడవ పెట్టుకోలేదు వాళ్ళతో. అయితే చనిపోయే ముందు కానీ లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తన తల్లితో చాలా హ్యాపీగా ఉండేది అంటూ కూడా ఇందాక మీరు చెప్పారు. అయితే చనిపోయే అంటే తన సమస్యలన్నీ కూడా తన తల్లికి తెలుసు అనేది కూడా కొంతవరకు వినిపిస్తుంది. తల్లికి తెలియకుండా ఉండదని నేనైతే అనుకోను. తనకు ఖచ్చితంగా 100% తెలిసే ఉంటుంది. కాకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఏం విభేదాలు ఉన్నాయని మాత్రం నేను అనుకోను. కానీ రీజన్ ఏంటో తల్లికి తెలిసే ఉంటుంది 100%. కానీ అంతా గయ్యాలి వాళ్ళు ఏం కాదు, ఏదో ఉంటారు మామూలుగా. ఎక్కువ మాట్లాడుతుంది తను వాళ్ళ మదర్. బిడ్డ కూడా ఎక్కువనే మాట్లాడుతుంది అని విన్నాను అంతవరకే, కానీ నాకు అంతకుమించి ఏం తెలియదు. అంటే మామూలుగా హస్బెండ్ గురించి ఎప్పుడైనా చెప్పడం కానీ నాకంతా టచ్ లేదు. ఒక్కరోజే చాలా మాట్లాడింది బాగానే, ఒక్కరోజు మాట్లాడాను అంతే. అది వాళ్ళ ముందుకు వస్తే ఇంట్లోకి వచ్చి కూర్చోండి అన్నా కూడా తను ఎప్పుడు రాలేదు. అంటే అమ్మ ఖచ్చితంగా ఏ కూతురైనా సరే పెళ్ళైన తర్వాత అయినా సరే తన తల్లికి అన్నీ చెప్పుకుంటూ ఉంటుంది, సమస్యలైనా సరే సంతోషంగా ఉన్నా సరే. అయితే ఈ ఇల్లు మా అమ్మాయిదే అని మాత్రం చెప్పింది. నేను ఇచ్చాను అదంతా ఏం తెలియదు, కానీ మా అమ్మాయిదే ఇల్లు అని చెప్పింది. చెనిగిచెర్లలో ఉంటారు, అక్కడ ఇల్లు ఉంది, ఇది కూడా ఇంకొకటి అని చెప్పి అన్నది. చనిపోయే ముందు వరకు కూడా తన తల్లితో ఒక మంచిగా ఉంది, అది తెలియదు. తల్లి బిడ్డల రిలేషన్ అయితే బాగానే ఉంది. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఎందుకు పోయింది అన్నది వాళ్ళకే తెలియాలి, భగవంతుడికే తెలియాలి, మాకెవరికి తెలియదు. మీరేం చెప్తారు? అంటే వాళ్ళ మదర్కి తెలుసు అంటారా ఏమైనా సమస్యలు ఉన్నా ఇవన్నీ కూడా? అది ఏం ఎట్లా చెప్పాలి వాళ్ళది మాకు ఏం తెలియదు, కానీ అది మేము బాగా షాక్ అయిపోయినా. ఆమెకు చూసినప్పుడు ఒక తీరు మంచిగానే ఉంది, కానీ ఇంత పెద్ద పని పిల్లలకు తీసుకుపోయి అక్కడ చనిపోవాలి అంటే అందరు షాక్ అయిపోతారు. ఇది ఇంత పెద్ద ఏం జరిగింది, ఎందుకు అయింది, ఎందుకు ఇలాంటి జరిగిందని అందరు మేము కూడా షాక్లో